ఉమ్మడి వరంగల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ అభివృద్ధిపై స్పెషల్ రివ్యూ చేశారు. హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి చేయాలని ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. ఇటు రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మారుస్తామన్నారు. త్వరలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్తో కూడిన హెల్త్ కార్డు అందజేస్తామన్నారు సీఎం. హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించిన సీఎం ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్కు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతి 20 రోజులకు ఒకసారి ఇన్ఛార్జి మంత్రి సమీక్ష నిర్వహించాలన్నారు సీఎం రేవంత్. మహానగరాలకు విద్య, వైద్యం, విద్యుత్ ప్రయారిటీ ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మా, ఐటీలో ప్రపంచంతోనే మనం పోటీ పడుతున్నామని చెప్పారు. ఏ పేదవాడు వైద్యం అందక చనిపోకూడదన్నారు. వరంగల్కు త్వరలో ఎయిర్పోర్టు తీసుకొస్తామన్నారు. వరంగల్లో మెడికవర్ హాస్పిటల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా. మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా. ఉదయం గీసుకొండ మండలం షాయంపేటకు చేరుకున్న సీఎంకు మంత్రులు కొండ సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి వరంగల్ టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. తర్వాత వన మహోత్సవంలో భాగంగా టెక్స్టైల్ పార్కులో మొక్కలు నాటారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ కైటెక్స్, యంగ్ వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత హాస్పిటల్కు సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అయితే హాస్పిటల్ నిర్మాణ విషయంలో ఇష్టారీతిలో అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీరియస్ అయ్యారు సీఎం. ఎలాంటి అప్రూవ్ లేకుండా 1100 కోట్లను అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచారని నిలదీశారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం. హన్మకొండలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సురేఖ, సిఎస్ క్యాంటీన్లోని ఫుడ్ టేస్ట్ చేశారు. ఇదే కార్యక్రమంలో 5450 మంది మహిళా సంఘాలకు 518 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు సీఎం.